దేవ అయితే ఇంకా సత్యంని దహన సంస్కారాల దగ్గరకైతే వచ్చి ఏం తెలియనట్టుగా అయ్యో ఎలా జరిగింది చందు అని చెప్పి చందు దగ్గరికి అయితే వెళ్తాడు. బాలరాజే చంపేశాడు మా నాన్నని అని చెప్పనని లోహిత అంటూ ఉంటుంది. ఇంకా ఆ మాటకైతే చిన్ని అయితే మా నాన్న ఏం చంపలేదు అంటే ఇంకా కావేరి అయితే చిన్నిని ఆపుతూ ఉంటుంది. నిజంగా తను అతను చేయలేదు అని చెప్పని చిన్ని చెప్తుంది అని చెప్పి అనేటప్పటికీ ఇంకా ఒక పక్క నాగవల్లి ఒక పక్క దేవ అయితే ఇంకా సత్యం తగలబడుతున్నాడు అని చెప్పని చాలా సంతోషంగా ఫీల్ అవుతారు. ఈ లోపలైతే ఇంకా బాలరాజుని కూడా అయితే కానిస్టేబుల్ వచ్చిన తర్వాత ఇంకా దేవ అయితే ఏంటి బాలరాజు నువ్వే చంపి నువ్వే మళ్ళీ మొక్కు తీర్చుకోవాలన్నట్టుగా వస్తున్నావా మీ బావ దగ్గరికి అని చెప్పనంటే ఇంక చందు అయితే ఎందుకు చంపావు మా నాన్న నీకేం అన్యాయం చేశాడంటే నేను చంపలేదు చందు అని చెప్పని చాలా బాధపడుతున్నట్టు చెప్పినా కనీసం కనికరం కూడా లేకుండా మాట్లాడుతూ ఉంటారు. ఇంకా బాలరాజు అయితే నేను చంపానో లేదో మీకెవరికి అర్థం కాకపోయినా సత్యం బాబుకి అయితే తెలుసు, ఆ నిజం సత్యం నోటితోనే బయట పెట్టేదాకా అని చెప్పని అంటాడు ఒక మాట. అప్పుడు ఇంకా దేవాకైతే అప్పుడు కూడా ఏం అర్థం కాదు, అంటే సత్యం ఇంకా చనిపోలేదు బతికే ఉన్నాడు అని చెప్పనని. కానీ దేవ అయితే మాత్రం ఇక్కడ శవం కాలుతుంది కదా, సత్యం ఇంకా చనిపోయాడు, నేను నీ మీద విజయం సాధించాను కదా అని చెప్పని అనుకుంటూ ఉంటాడు. ఇంకా ఆ శవం దగ్గరికి అయితే వెళ్ళి బాలరాజు అయితే ఇంకా దండం పెట్టుకొని నీ అంతటా నువ్వే వచ్చి నిన్ను ఎవరు చంపారని చెప్పని చెప్తే తప్పక వీళ్ళు నమ్మరులే అని చెప్పని అనుకుని అక్కడి నుంచి దండం పెట్టుకొని ఇంకా వెళ్ళిపోతూ ఉంటాడు. అప్పుడు ఇంకా దేవ అయితే ఇంక మాట్లాడే మాటలకు అన్నిటికీ కావేరి అయితే చాలా ఓపికగా ఉంటుంది. ఎందుకు ఇలా చేస్తున్నావు అని చెప్పని అన్నట్టుగా ఉంటుంది. కానీ ఎక్కడ నేను బయట పడకూడదు కొద్ది రోజులు అని చెప్పన్నట్టుగా అంటే ఇంకా దేవ అయితే బాలరాజుని అనే మాటలకు అన్నిటికీ కావేరి గమ్ముగా ఉన్నా ఇంకా చిన్ని అయితే గమ్ముగా ఉండకుండా తను ఏ తప్పు చేయలేదని నాకు తెలుసు, నేను నమ్ముతున్నాను అని చెప్పని అందరి ముందుకు వచ్చి చెప్తుంది. అప్పుడు చందు కూడా అయితే ఏంటి సొంతం మేనమామని చంపేశాడని చెప్పి అన్నా కానీ తన తండ్రికే సపోర్ట్ ఇస్తుంది అంటే ఎంత చూసినా మా అమ్మ చెప్తూనే ఉంది వీళ్ళందరూ మోసగాళ్ళు అని చెప్పనని అన్నట్టుగానే వీళ్ళు చేశారు. వీళ్ళని ఏమంటా ఇంట్లోకి మేము తీసుకొచ్చి పెట్టుకున్నామో ఆ రోజు నుంచి మా నాన్నకి మా అమ్మకి కూడా మనసు పడ్డలి. ఇప్పుడేమంటే తీరా మా నాన్నే చంపేశాడు ఈ రాక్షసుడు అని చెప్పని లోపలే బాధపడుతూ ఉంటాడు.